బాలీవుడ్లో పెద్ద హీరోయిన్ కావాలని డ్రీమ్స్లోకి వెళ్ళిపోయింది మిల్కీ. టాలీవుడ్ కోలీవుడ్ దారిలో బాలీవుడ్లో కూడా హీరోయిన్గా వెలిగిపోవాలి అనుకుంది. కానీ హిందీ ఇండస్ట్రీలో తమన్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా హీరోయిన్గా మెప్పించలేకపోతోంది. కానీ స్పెషల్ సాంగ్స్కు మాత్రం చాలా క్రేజ్ కనిపిస్తోంది. అందుకే అదే కంటిన్యూ చేస్తోంది. ప్రేక్షకులు మన నుంచి ఏం కోరుకుంటున్నారో అదే ఇవ్వాలి, అప్పుడే క్రేజ్ కంటిన్యూ అవుతుంది. ఈ విషయాన్ని తమన్నా త్వరగానే తెలుసుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ ఆఫర్స్ విషయంలో అక్కడి డిమాండ్ కు తగ్గట్లే వెళ్లాలని డిసైడ్ అయింది. అందుకే రిపీటెడ్ గా స్పెషల్ సాంగ్స్ చేస్తోంది. ఈ సాంగ్ త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న రైట్ 2 మూవీలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగింది తమన్నా. కాలీవుడ్ లోనూ ఇంచుమించు అంతే. కానీ బాలీవుడ్ దగ్గరకు వచ్చేసరికి తమన్నా కథానాయికగా చేసిన ప్రయత్నాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బి లాంటి హిందీ చిత్రాల్లో కథానాయికగా కనిపించింది తమన్నా. కానీ ఇవి ఎప్పుడొచ్చాయో ఎప్పుడు వెళ్ళాయో కూడా నార్త్ ఆడియన్స్ కి తెలియదు. అదే స్త్రీ 2 అనగానే తమన్నా పేరు చెప్తున్నారు హిందీ ఆడియన్స్. స్పెషల్ సాంగ్స్ వల్ల బీటౌన్ లో తమన్నాకు వచ్చిన క్రేజ్ అది. అందుకే ఫ్యూచర్ లో కూడా స్పెషల్ సాంగ్స్ చేయాలనుకుంటోంది. సినిమాలను మించిన పాపులారిటీ వస్తున్నప్పుడు స్పెషల్ సాంగ్స్ రిజెక్ట్ చేయటం ఎందుకు అంటోందట. అంతేకాదు, నటిగా ప్రూవ్ చేసుకోవటానికి తెలుగు, తమిళ చిత్రాలు ఎలాగూ ఉన్నాయి కదా అని చెప్తోందట మిల్కీ.